ప్రింట్ మీడియాలో ఒత్తిళ్లు ప్రారంభమై నైతికత చచ్చిపోతున్న రోజుల్లో కేబుల్ మీడియా స్వేచ్ఛను అనుభవించి ఆ తర్వాత ఒత్తిళ్ళకి తలొగ్గి వార్తలు మార్చాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు శాటిలైట్ టీవీ ఛానళ్ళకి ఆ శాటిలైట్ టీవీ ఛానల్స్లో సమయం చాలక మనం అనుకున్నదాన్ని ఇవ్వలేకపోతున్నప్పుడు 24 గంటల న్యూస్ ఛానళ్ళకి అక్కడ అద్భుతమైనటువంటి అవకాశంతో పనిచేసి అనేక మార్పులు చేయగలిగి ఆ తర్వాత అక్కడ నైతికత చచ్చిపోతున్నప్పుడు ఇంకెక్కడికి పోవాలో తెలియక యూట్యూబ్ లాంటి వాటిని ఎంచుకున్నాం నాలాంటి వాళ్ళు. ఎందుకని తేడా వచ్చింది అక్కడ అంటే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్టు టీవీ ఛానల్ ఎక్కువ అయ్యేటప్పటికి వాటికి ఖర్చు ఎక్కువ అయ్యేటప్పటికి ఆ ఖర్చును భరించే స్థితిలో లేక వక్ర మార్గం పట్టే ప్రక్రియ ప్రారంభం అయ్యాక వాటిట్లో ఆ మార్గంలో మనం ప్రయాణించలేక నాలాంటి వాళ్ళం బయటకు వచ్చి ఇటు పని చూసుకుంటున్నాం. అయితే యూట్యూబ్ అనేది ఒక రకంగా జెమినీ న్యూస్ క్లోజ్ అయ్యే ముందు ప్రారంభించాను. అది క్లోజ్ అవుతుందని తెలిసిన తర్వాత ఇక అది ఇవాళ రోజున ఒక రకంగా ఫుడ్ పెడుతుంది. ఇన్ని లక్షల మందిని నాకు దగ్గర చేసింది, అలా కోట్లాది మందికి నేను దగ్గర అవ్వడానికి ఉపయోగపడింది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇది లక్షలు కాదు కోట్ల ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్లో. అందరికీ అన్నీ సాధ్యం కావు. ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ చేయాలి. ప్రతి దాంట్లో శ్రమ ద్వారా మాత్రం విజయం ఉంటుంది, కానీ శ్రమించినా కూడా విజయం దక్కని రోజులు ఉంటాయి. మొదట్లో అట్లాగే చాలా రోజుల పాటు ఉందంటే ఉంది అంతే. తర్వాత జనాలకి అందరికీ చేరువ అయిన తర్వాత సాధ్యం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాపం ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అట, నళిని ఉనాగర్ అట, 3 ఏళ్లుగా యూట్యూబ్లో నళినీస్ కిచెన్ రెసిపీ అనే ఒక ఛానల్ నడిపిందట. ఇటీవల యూట్యూబ్ కెరీర్కి వీడుకోలు పలుకుతున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఎంతకాలం ప్రయత్నించినా ఆదాయం రావట్లేదు అని చెప్పి ఎక్స్లో పోస్ట్ పెట్టింది. నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను, అందుకే నా కిచెన్ వస్తువులు స్టూడియో ఎక్విప్మెంట్ అమ్మేస్తున్నాను. స్టూడియో కిచెన్ సెటప్ ఏర్పాటు చేయడానికి ప్రమోషన్స్కి 8 లక్షల వరకు ఖర్చు చేశాను, కానీ నాకు వచ్చింది 0 అని చెప్పి ఆవిడ పోస్ట్ పెట్టింది. ఆ వంటల వీడియోలు పోస్ట్ చేసినప్పుడు అయితే జనాలు ఎవరు చూడలేదు, కానీ దీన్ని మాత్రం లక్షల కోట్లలో చూసారట. ఇప్పుడు ఆ ఛానల్ నడపాలా వద్దనేది ఆలోచిస్తుంది అనమాట.